ఒకసారి కొద్దిగా వెనక్కున్నా ఓకేనా నాది అయిపోయింది కదా మీరు చూసుకోండి సార్ ఓకే ఓకేనా కొద్ది వైడ్ వెనక్కొట్ట అమరస్తా అలాగే ఎవరు సార్ ఓకే సార్ ఇటీవల వర్షాలకి విజయవాడ గుంటూరు గుంటూరు ప్రాంతాలు వరదలో మునిగిపోయి తీవ్ర నష్టపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 8 అడుగుల నీరు నిల్వ ఉండటం జరిగింది. సుమారుగా విజయవాడలో 27 కాలనీలు మునిగిపోయినాయి. ఒక్కో కాలనీలో కూడా 7-8 అడుగుల పైన నీరు ఉండటం, అక్కడ కనీసం నుంచోడానికి కూడా అవకాశం లేకుండా వారు జీవిస్తున్నారు. వారందరికీ ఆహారము, మందులు సప్లై చేయాలని మన భీమవరం నియోజకవర్గం నుంచి నిన్న మందులు పంపించడం జరిగింది. ఈరోజు మన భీమవరం పట్టణం నుంచి ఏ హోటల్ది శ్రేయస్ గ్రాండ్ వారు ఎర్ర రాధాకృష్ణ గారు ఆహార పొట్లాలు విజయవాడ పంపిస్తున్నారు. 7,500 ఆహార పొట్లాలు అందిస్తున్నారు వారు. అలాగే దాతలందరూ ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మన ధర్మం.
వారికి ఇప్పుడు ప్రథమంగా ఆహారం, మందులు అందించాలి. తర్వాత వరద తగ్గిన తర్వాత సాయం అందించాలి. ఈ కార్యక్రమాలన్నీ చేసే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న భీమవరం నుంచి 1,00,000 ప్యాకెట్లు పంపించడం జరిగింది. ప్రతిరోజు పంపుతున్నాం. ఇప్పుడే మళ్ళీ మున్సిపాలిటీ నుంచి కూడా మళ్ళీ ప్యాకెట్లు పంపించి ఆహార పొట్లాలు పంపించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని వరద బాధితులకు ఉడతా భక్తిగా మా సహకారం అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయవాడ పట్టణంలో చాలా ఉధృతంగా నదులు పొంగి పడడం కానీ అక్కడ జీవన పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. దానికి కారణం మీ అందరికీ తెలుసు. గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ మురుగు డ్రైన్లు కానీ పంటకాలలో కానీ చిప్పుడు మట్టి కూడా తీయకుండా డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా ఆటకెక్కించిన ప్రభుత్వం అది. దాని పర్యవసనం ఇవాళ ప్రజలు విజయవాడ, గుంటూరులో ఇబ్బందులు పడుతున్నారు. అనుకోని ఈ వరద కారణంగా అక్కడ చాలా జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ మనుషులకు కానీ, గృహాలకు కానీ, అలాగే పశువులకు కానీ అన్నీ కూడా గత 2 రోజుల నుంచి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వీధి తిరుగుతూ అక్కడ మరి అధికార యంత్రాంగాన్ని అక్కడ ప్రజలకి శ్రేయస్సు కోసం, అక్కడ నీరు తగ్గించడం కోసం, మళ్ళీ యథాస్థితి జీవన ప్రమాణం పెంచడం కోసం చాలా కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లా అడ్డుకోవడానికి భీమవరం నియోజకవర్గం నుంచి మరి మన శాసనసభ్యులు అంజబాబు గారు కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ అందరి పర్యవేక్షణలో ఇక్కడ దాతలందరూ కూడా నిన్న 1,00,000 ప్యాకెట్లు ఆహారం పంపడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా పొద్దున్నే మున్సిపాలిటీ నుంచి ఒక 70,000 ప్యాకెట్లు, అలాగే ఇప్పుడు ఎర్ర రాధాకృష్ణ గారు ఈ బృందం అంతా కూడా ఒక 10,000 ప్యాకెట్లు నన్ను మరి విజయవాడలో 30 డివిజన్ ఇన్ఛార్జ్ కింద వేశారు. అక్కడ పర్యవేక్షణ కోసం నన్ను కొలుసుపాత సాద్ గారిని, అరిమల్ రాధాకృష్ణ గారిని, మధ్య వెంకటరాజు గారిని, అక్కడ అధికారులని ఈ 10,000 ప్యాకెట్లు కూడా 30 డివిజన్కి ఇక్కడి నుంచి పట్టుకెళ్తాకి మేమందరూ ప్లాన్ చేస్తున్నాం. రాబోయే రోజులు 2-3 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి అధికార యంత్రాంగం అంతా కూడా విజయవాడలో సాధారణ పరిస్థితి వచ్చే విధంగా చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా అక్కడ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భీమవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని స్వచ్ఛంద సంస్థలు, కాలేజీలకు కానీ, రైస్ మిల్లర్స్ కానీ, అలాగే డ్రగ్స్ అండ్ కెమిస్ట్రీస్ కానీ అందరూ కూడా మరి అంజబాబు గారు పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూటమి నాయకులు అందరూ కూడా ఏ మనిషికి ఇబ్బంది వచ్చినా సరే అందరూ ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తున్నారు. దాదాపుగా ఏ అపార్ట్మెంట్ అయినా చూడండి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయిన సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానివ్వండి, డైరెక్ట్గా మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారే నీటిలో దిగి మరి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించడం మనందరం చూస్తున్నాం టీవీల్లో.